ఇక వివరాల్లోకి వెళ్తే అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారుగుంటలో గల క్యాంపు కార్యాలయం వద్ద అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక ఇబ్బందులతో సీఎంఆర్ఎఫ్కి అప్లై చేసిన 27 మందికి శాంక్షన్ అయిన సుమారు 18 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు కాకినాడ రూరల్ నుండి సుమారు 228 అప్లికేషన్స్ సీఎం ఆఫీస్కి పంపించగా నేటికి 164 మందికి 1,58,81,390 రూపాయలు విలువ చేసే చెక్కులు అందించామని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేదవాళ్లకి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హత ఉన్న వారికి 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారని, వారికి కాకినాడ రూరల్ ప్రజానీకం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇంకా కొన్ని అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని, అవి కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ హాస్పిటల్లోని జరగన నిమిత్తం బయట ఎక్కడైనా వైద్యం చేయించుకున్నప్పుడు వాళ్ళకి రూపాయి ఖర్చు అయితే నీ ఇంటి పెద్ద కొడుకుగా నేను ఉన్నాను, నాతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్తూ దాంట్లో ఒక 10 రూపాయలైనా సరే నేను ఇస్తాను దాంట్లో అని చెప్పి ముందుకు వచ్చి ప్రతిసారి ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ 100ల సంఖ్య దాటింది మనకి స్వాతంత్ర చిల్లరలో ఇటువంటి ఎవరైతే చేసుకున్నారో. దయచేసి దీంట్లో కూడా నేను కొంతమందిని అడుగుతూనే ఉన్నాను. రోజు వెల్లుగా వస్తూ ఉన్నాయి, రోజుకి 4-5 వస్తూ ఉన్నాయి. ఈ మధ్య వారందరినీ నేను ఒకటే అన్వయించుకుంటూ ఉన్నాను, అదిగో పులికథ తయారు చేయొద్దు దీన్ని. నిజంగా ఎవరైతే అవసరం ఉన్నారో, ఎవరైతే స్తోమత లేదో దయచేసి వాళ్ళే దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాంటప్పుడు స్తోమత లేని వాళ్ళకి మనం అండగా నిలబడినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది 4 కాలాల పాటు ఈ యొక్క స్కీమ్ రన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఎడమ చేతితోటి కుడి చేతితోటి కూడా సంతకం పెట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం 4 కాలాల పాటు మన అవసరాలు తీరాలంటే స్తోమత ఉన్నవారు దయచేసి పెట్టుకోవద్దు, స్తోమత లేనివారే పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం 27 మందికి ఇస్తా ఉన్నాం. ఇంకా పోస్టులు రావాల్సినవి ఉన్నాయి. రేపు ఎల్లుండిలో పోస్టులు 2-3 రోజుల్లో ఇంకొక 15-16 రావాల్సి ఉన్నాయి. అవి కాక 54 పెండింగ్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా పూర్తవుతాయి. ఈ 27 కలిసి 17,55,000 రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇప్పటికి 163 చెక్కులు రూపంలో దీంతో కలిపి 163 చెక్కులు ఇవ్వడం అవుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంట్లో వారి యొక్క బాధలు తెలుసుకుని, ఆ డిశ్చార్జ్ చార్జ్ చూసుకుని, దాంట్లో ఉన్న హెచ్చుతగ్గులు చూసుకుని అవసరం నిమిత్తం పర్సంటేజ్ డిసైడ్ చేసి ఆ పర్సంటేజ్ ప్రకారం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.